అత్తమ్మ బియ్యం పెట్టాలా మరి? ఏమో నేను బియ్యం ఎందుకే ఆ అన్నం తింటే నాకు అంత ఆయాసం అనిపిస్తుంది. అన్నం తినడం బుద్ధి అవుతలేదు నాకు. మరి నీ మందం 2 రొట్టె బిల్లలు చేయాలా? తింటావా? రొట్టె బిల్లలా? నీ రొట్టె బిల్లలు చెర్రవు, నా రొట్టె బిల్లలు తింటే నాకు దొడ్డికి చాలా అవుతుంది, నాకు బసించదే. మరి ఏం తింటావు అత్తమ్మ? ఏం చేయాలి? బిర్యానీ అయితే మంచిగా ఉండునే. బిర్యానీ వినికే పానం అంతా గుంజుతుంది. బిర్యానీ తింటావా? మరి సింగిల్ లేపియాలా, ఫుల్ తింటావా? సింగిల్ ప్లేట్ చాలే, ఒక్కదాన్నే ఉన్నా కదా. కొంచెమన్నా బుద్ధున్నదా అత్తమ్మ? ఏం మాట్లాడతావు నువ్వు? ఏమో లేనిపోని కోరికలు కోరుతానో నాకు బిర్యానీ తిన బుద్ధి అవుతుందని. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే 200 రూపాయలు అవుతాయి. అటుగానే వస్తాయి పైసలు. చక్కగా అన్నం అంతా తిను. నాకు అనవరకే గింత అవుతాయి గంత అవుతాయి అని లెక్కలు చెప్తావు. నువ్వు అయితే తీరొకటి తప్పించుకొని తింటావు కానీ. నేను తీరొక్కడు తెచ్చుకొని తింటానా? రూపాయి కాపాయం చేసుకుంటా ఇల్లు తిత్తానా. రూపాయి కూడా కొట్టి నువ్వు వెళ్ళదిస్తాన్నావా? చికెన్ సెంటర్ అనిల్ దగ్గర చికెన్ ఎన్నిసార్లు తెచ్చినవే? 4-5 సార్లు తెచ్చిన. 4-5 సార్లు తెచ్చినావు. ఆయన పైసలు ఇచ్చినావా? ఇయ్యలే. ఎందుకు? నేను మొన్న తొవ్వంటి రాంగా అవునవ్వ నీ కోడలు చికెన్ కొంటుంది నాకు పైసలు ఇవ్వలేదు, ఇటు పత్తకే కనబడతలేదు అనబట్టి ఇదేనా నీ ఎల్లదీసుడు? అవు తిత్తానా. 4-5 సార్లు చికెన్ తీసుకొచ్చిన. పైసలైనా ఇయ్యలేదంటే తీసుకొచ్చినట్టే కదా. తీసుకొచ్చినట్టే. ఆయన పైసలు ఇవ్వద్దు, మళ్ళీ అటుకెళ్ళి పోవద్దు. కాపాయం అంటే గట్లనే ఉంటుంది మరి. ఓ నీ కాపాయం పెద్దదే పటు. బాగా ఎల్లదిస్తాను. ఇప్పుడు నాకైతే బిర్యానీ కావాలి. సింగిల్ అయితే నడవది. ఆహా, అందుకదేనా అంటానవా అని? అంటే నువ్వు ఒక్కదానివే తింటావు అత్తమ్మ. మరి నేను తినొద్దా? నాకు కడుపు కాదా? కడుపు కాదని ఎవరు అన్నారు? నువ్వు తిన్నప్పుడు అలా నాకు ఇచ్చినవా? మరి అరొక్కటి తెచ్చుకొని. అయితే నువ్వే తెచ్చుకొని తినిపో. నాకు తెప్పి నడదా ముచ్చట. ఇద్దరు అయితే తెస్తా. నువ్వు వెళ్ళేది సారి దాని మీద నువ్వు ఎట్లా తింటావు నాతోని? ఇగో అత్తమ్మ, తింటే ఇద్దరం తిందాం, లేకపోతే అన్నం వండుతా కూర వేసుకొని తిందాం అంతే. ఇది తిన్నప్పుడు అలా నాకు ఇచ్చినట్టే ఇప్పుడు ఇద్దరికి కావన్నట. కానీ నేను కాపాయం చేస్తాను వెళ్ళది ఇస్తాను. అయితే అనే తెప్పియే, ఇద్దరం తిందాం. తెప్పియాలా అత్తమ్మ? తెప్పి ఇద్దరికి. మరి సింగిల్ తెప్పియాలా, ఫుల్ తెప్పియాలా? మళ్ళీ సింగిల్ అంటే ఇద్దరం తిందాం అంటే సింగిల్ సరిపోద్దా? పుల్లు తెప్పి. సరే అత్తమ్మ, నేను తెప్పిస్తుండు. ఇప్పుడు సంతోషం వచ్చింది. ఇక కరుణాకరు, ఓ పిల్లగా ఉన్నావా? ఏంది కాదు నాకు ఇట్లా వచ్చినావు? అదే మల్యాల గిట్ల పోతావేమోనని వచ్చిన. మల్యాలకి ఎందుకు? మా అత్త బిర్యానీ తినబుద్ధి అవుతుంది, నా పానం అంతా కొట్టుకుంటుంది, నాకు బిర్యానీ తెప్పిమా అన్నది. ఇక ఎవరు పోతారు మాల్యాలకు? నువ్వైతే అప్పుడప్పుడు పోతావు కదా, నువ్వు మతి పడ్డం వల్ల నీ దగ్గరికి వచ్చిన అడుగుదామని. నీకు ఎట్లా అనిపిస్తున్నా? నేను ఏమన్నా డెలివరీ బాయ్ ఏంది? గట్లెందుకంటావు పిల్లగా? ఇగో మా చెల్లకు నువ్వంటే మస్తు ఇష్టం, ఊక ఫోన్ చేయమని అంటది. అది నేను మీ చెల్లె పేరు తీయకు, నాకు అంత ఇట్లా అవుతుంది. ఉండు ఒకసారి అట్ట మాట్లాడుతుందట, నీతోటి మాట్లాడు. మీ చెల్లె నాతో ఎందుకు మాట్లాడుతా అన్నది? ఏమో దానికి నువ్వు అంటే జరపిస్తా. హలో చెల్లా, అక్క. ఇగో కరుణాకర్ తోటి మాట్లాడే. ఇగో మాట్లాడు. హలో హలో రత్నాకర్, బాగున్నావా? బాగున్నా. బాగున్నా. ఇగో చెల్లా, చెప్పే. కరుణాకరు బిర్యానీ ఏమంటే ఎత్తలేడే. అవునా, అయ్యి ఒకసారి ఆయనకి. హలో. నేనంటే నీకు ఇష్టం లేదా? మా అక్కగా బిర్యానీ కూడా కొనిపించవా? అయ్యో నీకోసం నా పానం ఎత్తగా బిర్యానీ నేనా చెప్పు. మరి కొనిపి తీసుకొచ్చి. సరే తెత్తది. మంచోడే చెల్లె, మాదెత్తాడు బిర్యానీ. అయితే నీ నెంబర్ తీసుకోమంటా మీ అక్క దగ్గరికి వెళ్ళి. నంబరా? ఒకసారి మా అక్కకి ఇవ్వవా? చెల్లా చెప్పే. ఒక నంబర్ ఇయ్యకేమి ఇవ్వకు. స్పీకర్ ఆన్లో పెట్టినా ఏం మాట్లాడుతానవే నువ్వు? సరే ఉండు, నేను మళ్ళీ ఎత్తా. ఏంటి రాదు నాకు అట్లా అంటుంది నెంబర్ ఇవ్వకని? అంటే ఇప్పుడిప్పుడే మాట్లాడిపించిన కదా, మా ఇంటికి వచ్చినాక ఏకంగా నువ్వే ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇస్తే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది కదా నెంబరు. ఓహో, అది కూడా వాస్తవం. సరే ఇప్పుడు ఎప్పుడు కావాలి బిర్యానీ? ఎప్పుడు కావాలి? ఇప్పుడు తెచ్చుడే. మా అత్తకు నోరు ఊరుతుంది, అట్ట తింటానంటుంది. అవ్వ అదినే. ఇప్పుడు నేను పోయి పార్సల్ చేయించుకొని ఇక్కడికి వచ్చి తినడు కంటే అందరం ఆటే పోతే అయిపోతుంది. అబ్బా అటే పోవుడా? మళ్ళీ మా అత్త ఏమంటుందో? అదినే ఆడ కవర్లో ప్యాక్ అయితే చల్ల పడుతుంది ఇక వచ్చే వరకు. గరం మీద తింటే అయిపోతాయి ఆడుకోయి. గదే, మరి మా అత్త ఏమంటుందో?
నేను మాట్లాడతాపా మీ అత్తతోటి. సరే సరే నువ్వు రా, నేను పోతాను. పా. అమ్మా ఓ అమ్మా ఏంది పిల్లగా గిరాక పోతుందా? ఏటు గిడి దాకా ఏటైతే నీకు ఎందుకున్నాడు? నీకు తలకాయ పని చేస్తలేదు ఏంది? బిర్యానీ తిందామంటివిగా. మరి గట్ల చెప్తుండా ఆడ పిల్లగాడు ఏమో నడు పోతా. గిడి దాకా వేస్తామంటే మరి ఎండకు నేను ఎట్టు రావాలి అని సరే నేను చెప్పిన. ఆడ అక్కడనే తినద్దాం వేడి వేడిగా. మళ్ళీ ఇడికి పార్సల్ కట్టుకొని వస్తే చల్ల పడుతుంది, రుచి ఉండదు, పాడుండదు. అక్కడ దాకా వచ్చి నేనేం చేయండి? ఇడికే చెప్పారు నేను తింటా. అట్లా కాదత్తమ్మ, నీకు చెప్తే అర్థమైతలేదు. ఇడికి తీసుకొచ్చారు చల్లారుతుంది. వదిలే నువ్వు బాగుండి మాట్లాడదా. ఇగో అమ్మ వాళ్ళు కవర్లలో ప్యాకేజ్ ఇస్తారు. ఆ కవర్లో ఆ బిర్యానీ వేడికి కరుగుతుంది. అది తింటే మంచిదా చెప్పు? ఆడుకోయింది అర్థం అంటే నువ్వు. అబ్బా నేను కావాలన్నందుకు ఇప్పుడు నన్ను అక్కడ దాకా తీసుకుపోతారు అన్నట్టు. ఏమైతుంది పా? సరేపా నాడు అవునే పైసలు తీసుకున్నావు మరి? దా దా పా. ఏమైంది అది నేను ఒగ్గులుతారు. ఏం లేదు, ఎండ బాగా కొడుతుంది కదా, మరి ఎట్లా వేద్దామంటుంది. ఏం కదా మా భయం కొడుతుంది తింటా. అత్తమ్మ దా. ఎంతసేపట్లో పోతాం బండి విని నేనా? అమ్మ ఏం తింటారు? ఇది టీను చికెన్ బిర్యానీ. చదివిన అత్తమ్మ దాన్ని. చదివేదేముందే ఆ బుక్ ఇట్లా చూసి అందరు చెప్పేది కదేనా చికెన్ బిర్యానీ అని. అదే నువ్వేం తింటావు? అట్టి బిర్యానీ వద్దు, ఫ్రై పీస్ బిర్యానీ ఉన్నదేమో చూడు. ఉంది అయితే అదే తింటా. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది మరి. ఏం దీనికి రేట్ ఎక్కువదే కావాలి. భయా ఇద్దా. ఇగో ఒక 2 చికెన్ దమ్ బిర్యానీ సింగిల్, 1 ఫ్రై పీస్ బిర్యానీ. కొత్తుందా రేపు మామూలుగా ఆకలి అవుతుందట. అమ్మ బిల్లు బాగానే అయ్యేటట్టుంది. 3 బిర్యానీలు అయితే బాగా అవుతుంది బిల్లు. మరి బాగా అయితే 3 ఎందుకు చెప్పినావు? 2 చెప్పు. అంటే నేను తినద్దా? మరి తినబుద్దే పైసలు బాగా కావద్దా ఎట్లా? అట్లా కాదమ్మా, గీ రైస్ నూడిల్స్ అవోటి ఇవోటి ఉన్నాయి, అవి తింటే అయిపోద్ది, తక్కువ రేట్ వెళ్ళిపోతుందని అంటున్నా నేను. ఏంటి నూడిల్స్ అంటే ఏంటి? ఏ అత్తమ్మ గిట్ల 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 ఇట్లా దింపి పాముల తిరిగి తింటారు చూడు గయ్యి. బిర్యానీ తింటాం మేము. మేము తినాం పిల్లగా బిర్యానీ తింటాం. అయితే అది నేను ఇప్పుడు లెగ్ పీసులు చెప్పుకోన్నా వద్దా? అదే చెప్పుకోన్నా లెగ్ పీసులు. నన్ను అడగబడితే తినబుద్ది అయితే తెప్పించుకో పిల్లగా తిను. ఏ అతిథి మీకే బిల్లు బాగా అవుతుంది మళ్ళా. మాకా అయితే అయితే దమ్ బిర్యానీ ఫ్రై పీస్. ఫ్రై పీసా? అమ్మా బిర్యానీ ఎట్లుంది? తినడానికి తినకపోతే ఎట్లుందని అడగబడుతుంది. తిన్నాక చెప్తా. అత్తమ్మ ఫ్రై పీస్ మస్తు ఉన్నది. తిని మంచుకుంటుంది. అవునే మరి ఇక్కడ మసాలా నూనె ఉండి అనిచేదా నువ్వు ఇది అయితే అయిపోద్ది కదా. ఇక్కడ దాకా తోలుకొని వచ్చింది ఎండ నన్ను. తిను. తెలుసుకొని కడుపు పాసం తిను అంటే అయిపోయి. అత్తమ్మ నువ్వు చేయమని తలుగుతాను, మనం చేసుకుంటే ఇంత రుచి ఉంటుందా? మాకు వెనకటోళ్ళకి చేయరాదు, ఇప్పుడు అరొక్కటి చేయొస్తుంది మీకు. నువ్వు ఒక్కదాన్ని తినుడు అయితే అన్నీ చేయొస్తుంది. నీతో నేను తినుడు అంటే చేయరాదు. తిను ఇక అదురుతా ఊకే. అది నట్టే ఉన్నది. ఇక్కడ ఊళ్ళోనేనా అమ్మ? ఇప్పుడు ఇల్లు అనుకుంటారు ఏమనుకుంటారు మీరు? ఏమిటి నా ఇజ్జత అవుతుంది చప్పుడు కదా నూరి. అయ్యా నేను ఏడలలో పెట్టుకుంటే నీ ఇజ్జత ఎప్పుడు బాయ్. తినత్తమ్మ అది ఏమనుకోరానే ఆయన ఇజ్జత పోతుందట. మనం ఎంత సైలెంట్ ఉండాలి ఇక్కడ తినడానికి వచ్చినాం. ఏమనుకుంటావు నువ్వు? నువ్వు బాగా మాట్లాడతానే సైలెన్స్ లేకపోతే లెడ్ పెట్టుకుంటాను. మరి ఏం చెప్తాను నువ్వు? ఎంత డీసెంట్గా ఉండాలి.
ఇవి అన్ని మంచిగా ఉంటాయి కానీ నేను ఇలా చేస్తాను నేను మీతో తినేది నాకు అరే ఎందుకు పోతాను పోతమ్మా ఎందుకు కొడతాను నువ్వు ఆంతో బిల్లు కట్టిద్దామని నేను అనుకుంటా అసలు నాకెవరికైనా పిలు పిలు మరి భూ కొడతారు నా ఇచ్చేది అందరు కూతురు ఇటే నేనేమని పాడైంది నాకెవరికి ఇట్లా అని. అబ్బా రాయింట్లో తినే అబ్బా ఇక పోతలేదు మరి మా చేతులు కట్టుకున్నాంపా సరేపా ఇక చేయి కడుక్కొని ఇక్కడ నించుంటాం రా తినరా నువ్వు తిని రా. ఇక పైసలు ఆయన ఇస్తాడు మేము పోతాం ఆ, ఆ. అన్నా బిల్లు కట్టావా మామూలుగా అట్లేదా ఏదన్నా నువ్వు కడతావని చెప్పి వాళ్ళు అవ్వా భూవే ఆకలి అవుతుంది. ఇలా అన్నం ఎక్కడ వండినాం రా మేము అన్నమే వండలే అదే ఎందుకే మీరు తినలేదా? మేము బిర్యానీ తిని వచ్చినాం రా ఇవాళ. బిర్యానా? ఆ. అవ్వ మీ కథ భలే ఉన్నదేమి. ఓ బావా మీ అవ్వకు బిర్యానీ తిన ముద్దయిందట మళ్ళీ తీసుకుపోయి తినబెట్టుకొచ్చిన అబ్బా నాకు ఒక మాట చెప్తామా నేనే నద్దు కదా. నువ్వు లేకపోతివి కాదురా నాకే తినబెట్టుకొచ్చింది ఆమె బుక్క కూడా ఎత్తలే. అయ్యో ఇద్దరం తినొచ్చినాం తీరాదు మరి అట్లా చెప్తాను మీ అమ్మకి తినబుద్ధి అయిందట తినిపించుకొచ్చింది అనమాట ఇగో బా ముదుగాలు అడిగింది మీ అవ్వే బుజ్జి ఇగో నాకు బువ్వ తినబుద్ధి అయితే లేదు రొట్టెలు కూడా తినబుద్ధి అయితే లేదు నాకు బిర్యానీ అయితేనే తినబుద్ధి అవుతుంది అన్నది. నేను లేకపోతే అన్నదే తినను అన్నది. అయ్యో ముసల్దాన్ని మరి అన్నం తినకపోతే ఎట్లా అని బిర్యానీ తినబెట్టుకొని వచ్చిన. నేను కూడా తిన్నా కానీ దొంగతనమా? ఏమో నాకు ఒక మాట కాలు చేస్తే నేను ఆంజలి అటేద్దును కానీ నువ్వు ఊరికైనా కాదరా ఊరికైనా వాడు ఎండ వచ్చిన ఆడట్టిదే అయింది. వదినే వదినే ఏందిరా పిలుతాడు? అవునబ్బి అన్న ఈ పద్ధతేనా చెప్పు ఎందుకురా? మీ అవ్వకుని మీ మరదలకు బిర్యానీ నింపుతాయిదట ఎక్కించుకోకపోయినా మళ్ళీ తిన్నారు బయట పడరు బిల్లు కట్టలే ఏం కట్టలే నేను ఇవరగా బోల్ దోమి వచ్చిన తెలుసా గిట్నే చేస్తారా మీ వాళ్ళని పిలు ఓ అదినే అవుతా ఓ అమ్మా గిడే వాంటి ఇట్లారి అవ్వ అదినే గట్లే ఇసిపెట్టచ్చున్నాను బిల్లు కట్టలే ఏం కట్టలేదట అంటే నువ్వు తినబెడతానంటేనే వచ్చింది మేము. అవు నేను తినబెడతా అన్న అగో మీకు తినబుతాయిందా నాకు తినబుతాయిందా ఏం కావాలని అడిగితివి తెప్పితివి తినబెడితివి ఇంకా అడగ చూసినా అత్తమ్మ ఏమంటాడు ఆడ లిస్ట్ చూసి మీరు ఏం తింటారో నువ్వు అడిగినావా నిన్ను మేము అడిగినావా? మీకు తెలుసు తెలియదా అని నేనే చెప్పిన మళ్ళీ అలిపోయి తినద్దామని నేనే అన్నాడు. అయిందిరా ఎందుకు రంగతనం పట్టిస్తున్నాడు ఇట్లా మా వాళ్ళు? అమ్మ తోడు నేను అనలేదే కాదు బావా మేమిద్దరం తినేటోళ్ళం అయితే మేమిద్దరమే తిందాం. ఆయన కూడా తిన్నాడు ఎందుకు తిన్నాడు అడుగు. అగో ఇవాళ తినాక ఇట్లా కూర్చొని చూడు అంటావా మరి ఎట్లా తింటురా? తీసుకుంటా ఆయనే. అబ్బా ఆ మాటలు బాగా నేర్చినావు నువ్వు. అమ్మతోడు బియ్యం ఘోరంగా మాట మారుస్తుర్రే అప్పుడు మా ఇంటికి వచ్చి ఏమన్నా వదినా నువ్వు పార్సల్ తీసుకురా బిర్యానీ అన్నావా అనలేవా నేనేమన్నా డెలివరీ బాయ్ అయినా నేనేమన్నా అని నాన్న అంటే అలా సెల్లెకి ఫోన్ చేసి అరిగిపించింది నన్ను కర్రీ పిచ్చి మాట్లాడిపించిందా? ఇగో బావ ఈయన ఏమన్నాడు అంటే ఇగో నీకోసం నా పానమైన ఇట్టా ఇంకా బిర్యానీ తినబెట్టనా అన్నాడు. తీసుకొని పోయిండు నిజంగానే తినబెడతాడు కావచ్చు అనుకున్నా. ఇంత లంగతనం చేస్తాడని మాకే మెరక ఓళ్ళతో అన్నాడు మా చెల్లెతోటి. అబ్బా వదిన నేను తినబెడతా అన్నా కానీ పైసలు పెడతా అన్నాడా తినబెడతా అన్నప్పుడు కాదు పైసలు కట్టుడు కాదా అదోట మళ్ళా అది చూసినా ఈ లంగతనం పెట్టా లంగతనం ఉండదు తినబెట్టుడు ఏరే ఉంటుంది మళ్ళీ పైసలు కట్టుడు ఏరే ఉంటుందా? కాదు పిల్లగా మా అన్నలు అయితే తినబెడతా అన్న వాళ్ళే పైసలు కడతారు. నేను రానంటే ఏ రామ్మ రా అని గుంజుకోపోయిండ్రా కొడుక.
హైదరాబాద్ అప్పటికి అత్తమ్మ రాననే అన్నది. వదినే తీసుకొచ్చింది ఇంటికి మా అత్తకి చెప్పుద్దా అని. మరి అలా చెల్లెతో అన్నవాట గారు నువ్వే నీకు ఆ బిర్యానీ పెట్టినా నీకంటే కొన్నా పానం ఇస్తావు గారు ఇంకా పైసలు కడతా అన్నా నేను భలే ఎత్తావు మళ్ళా. ఇక పానం ఎంత పైసలు లేదు ఒకటేనే కట్టుకో పోయే బాబా గట్టిన కొడతారు పైసా కన్నా ఎక్కువ కాదు పానం నువ్వు పానం ఇచ్చినా పైసా కడతాను. నేను మీకు ఇస్తానన్నా. ఆవిడకి ఇస్తుంది ఆమెకి ఇస్తుంది ఇట్లా ఇస్తుంది నీకు పనిలే మీకు ఇక్కడ దానికట్ట పానం ఇస్తాడట మా వాళ్ళకి ఇదే పెట్టాడట పోరాడు ఏమవుతారా 5,000 బిల్లు అయితే కట్టి ఉంటాయి. గింత మోసం ఉంటుందా అనే? తక్కువ వచ్చినాట పానం తక్కువ వచ్చినాక 500 ఎక్కువ వచ్చినాయట. అగో ఈయన అన్నాడు కదా నేను వీడికి కలిపికో. మీరు కుటుంబం అంతా కలిసి నన్ను మోసం చేసిరుగా. మీరు ఏడినో కాడ మునుగుతారు పో. పక్క మాటలు మంచివరాని వీడికి వెళ్ళాడు నువ్వు బాగా మాట్లాడతాను. గింత మోసం ఉండద్దు.